అందరికీ నమస్కారం. ఈరోజు మహద్భాగ్యం. పొద్దున్నే చిన్నపాలెంలో ధ్యానం చేస్తుంటే ఆ ఆనందం వర్ణించలేనిది. పిప్పల ప్రసాద్ సార్కి గట్టిగా చప్పట్లు కొడతాం. ఏదైనా మనం ఒక వ్యక్తి నుంచి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి మనం మన కృతజ్ఞతలు తెలియజేస్తాం. మార్నింగ్ మెడిటేషన్ గురించి అక్కడ ధ్యానం చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ మాస్టర్స్ అక్కడ, సార్ మా ఇంటికి మీరు రావాలి అన్నారు. అవునా సరేలే అని వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో పోయి ధ్యానంలో కూర్చున్నాం. కళ్ళు తెరవాలనిపించట్లేదు, బలవంతంగా కళ్ళు తెరిచి రావాల్సి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. కృష్ణానది ఒడ్డున ఆ ఎనర్జీ అనుభవించే, ఆ రుచి చూసేటువంటి మాస్టర్లకే అర్థమవుతుంది. ఆస్వాదించేటువంటి హృదయం ఉండాలే కానీ ఎవ్వరికీ లేనంత మహద్భాగ్యం ఇక్కడున్న మాస్టర్లకు ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం అందరికీ. ముఖ్యంగా రామిరెడ్డి సారు, వారి మేడం, ఇద్దరు మాస్టర్ల యొక్క సృష్టి ఇన్ని వందల వేల మంది మాస్టర్లకు, పిఎంసి ద్వారా కొన్ని లక్షల మంది మాస్టర్లకు ఆనందమే ఆనందం, వాళ్ళ జ్ఞానమే జ్ఞానం. ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే సరిగ్గా మనకు 2018లో యూట్యూబ్ ఛానల్గా ఉన్నటువంటి మన ఛానల్ 2021 వచ్చేసరికి శాటిలైట్ అయిపోయింది. 2021లో శాటిలైట్ అయిపోయినటువంటి ఛానల్ ప్రస్తుతం 4,50,00,000 తెలుగు వాళ్ళ ఇళ్లల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇందాకే సార్ చెప్పారు ఒక ఆయన ఎక్స్పీరియన్సు. ఆయన వచ్చి, ఆయన ఎవరో తెలియదు, సార్ నేను ముఠా పని చేస్తాను సార్ అన్నాడు. ముఠా పని అంటే నాకు అర్థం కాలే ఆ భాష. ముఠా అంటే గొడవలకి పోవడం ఏమో అనుకుంటున్నాను నేను. ముఠా అంటే బస్తాలు మోయడం అంట. సో సార్ చెప్పాడు, అంటే అది పని చేయడం సార్ అని. ఆయన ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అంటే, ఆ అనుభవం వింటే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఎన్ని ఫోటోలు చూపిస్తున్నాడో చెప్పనలవి కాదు. వీళ్ళకి ధ్యానం నేర్పుతున్నాను సార్, నేను పొద్దున పని చేస్తాను, సాయంత్రం ధ్యానం నేర్పిస్తాను సార్ అని. ఎక్కడో మారుమూల పల్లె, కానీ కొన్ని వేల మందికి ధ్యానం నేర్పిస్తున్నాడు. తర్వాత అక్కడ పిరమిడ్ కట్టిన ఆవిడ వచ్చింది, ఓనరు. మామూలుగా ఇంట్లో గృహిణి వంట చేసుకుంటూ ఉండేటువంటి ఒక లేడీ, ఆవిడకి ఎంతో హెల్త్ ప్రాబ్లం ఉంటే వశిష్ఠ గౌతమి దగ్గర ప్రోగ్రాం ఉంటే వెళ్ళిందంట, ధ్యానం నేర్చుకుందంట. పిరమిడ్ కడితే బాగుంటుందనేసి పిరమిడ్ కట్టేసింది ఆవిడ. ఆవిడ ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే నేనే ఆశ్చర్యపోయాను. మామూలుగా ఎవరైనా మైక్ పట్టుకొని మాట్లాడాలంటే చాలామందికి ఇట్లా భయం, వెంటనే ఇట్లా చెయ్యి ఇట్లా వణుకుతూ ఉంటుంది, చెయ్యి ఉంటుంది కానీ మైక్ వణుకుతూ ఉంటుంది. కానీ ఆవిడ ఎంతో అద్భుతంగా మాట్లాడుతుంది. ఆవిడ హెల్త్ ప్రాబ్లమ్ని ఆవిడ కంప్లీట్గా క్యూర్ చేసుకుంది. ఆ అనుభవం వినేసరికి మతిపోయింది నాకు. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్, కొన్ని లక్షల మంది యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఈ ప్రపంచానికి ఇచ్చింది పిఎంసి. పత్రిజీ ఆయన చెప్పిన ప్రతిసారి మాకు ఒక భయం వేసేది. ఆయన ఏం మాట్లాడినా ఫస్ట్ భయపడేవాళ్ళం. మీకు అందరికీ తెలుసు నందప్రసాద్ గారు. ఎంతమందికి తెలుసు? గట్టిగా చప్పట్లు కొడతాం నందప్రసాద్ గారికి గట్టిగా. ఆయన నుంచి ఎంత మనం బెనిఫిట్ పొందామో చెప్పలేము అసలు. పత్రిజీ ఒకరోజు ఒక రెంట్కి తీసుకున్నాం మనం ఒక ఫ్లోరు. ఆ ఫ్లోర్ చూసి, అరే ఇటరారా అన్నాడు. సార్ ఈ ఫ్లోర్లో ఉన్నాం కదరా,
పైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయరా అన్నాడు. 3 ఫ్లోర్లు ఉన్నాయి సార్ అన్నాం. అన్నీ మనవేరా అన్నాడు. నందా సార్ వెంటనే, అరే నువ్వు ఇట్రారా, నువ్వు ఇట్రా, ఏమనుకుంటున్నారా 3 ఫ్లోర్లు అంటే, ఫస్ట్ ఫ్లోర్కి డబ్బులు కట్టడానికి లేవు మన దగ్గర, 3 ఫ్లోర్లు మనం ఏంట్రా. ఆయనకు విపరీతమైన టెన్షను, భయపడిపోయేవాడు లోపల. అంటే బాబాయ్ మనం ఇప్పుడు తీసుకోవట్లేదు కదా బాబాయ్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటే, టెన్షన్ ఏంట్రా, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేయాలరా, అది నీకు తెలీదు, నువ్వు నీ పరిస్థితి చాలా మంచిదిరా అబ్బాయి, అజ్ఞానం అనేది నీకు ఒక వరం రా, అందుకే నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అనేటోడు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నప్పుడు కదా అని నా ఉద్దేశం. సార్ చెప్పాడు కదా, వినడానికి ఏముంది, కష్టమేముంది. నందా సార్కు ముందే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అట్లా సారు జోవియల్గా చెప్పినా కానీ అవి అయిపోతాయంట. నందా సార్ బాధ నందా సార్ది. నేనైతే పొరపాటున కూడా నమ్మలా, ఎందుకంటే ఆ రెంటు ఆ రోజుకు ఇచ్చింది కృష్ణమోహన్, తాడిపత్రి కృష్ణమోహన్. 1 నెల రెంటుకు డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర లెక్క లేకపోతే ఆ కృష్ణమోహన్ కాళ్ళ వేళ్ళ పట్టుకుంటే సంవత్సరానికి కమిట్ అయ్యాడు. ఏదో సంవత్సరం నడుస్తుంది కదా, తర్వాత చూసుకుందాం అనుకున్నాం మేము. అంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్కు కావాల్సినటువంటి రెంట్ కట్టుకోవడానికే లేదు, 3 ఫ్లోర్ల సంగతి తర్వాత సంగతిలే అని చెప్తా ఉంటారులే అనుకున్నాం. కానీ ఇప్పుడేమైంది, 4 ఫ్లోర్లలో ఉండి ఆ 4 ఫ్లోర్లలో కూడా సరిపోక కడతాల్లో ఇంకో స్టూడియో కట్టాల్సి వచ్చింది. అంటే ఆయన అప్పుడు జోవియల్గా చెప్పాడు. నాకు అర్థమైంది ఏంటంటే, గురువు అంటే స్వామి ముక్తానంద చెప్తాడు, కత్తి ఎప్పుడు పదునుగా ఉండాలి, శిష్యుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలి అని. అది నేను చదివినా కానీ నాకేం పెద్దగా అప్పుడు అర్థం కాలే. కత్తి అంటే పదునుగానే ఉండాలి, మరి తెగాల కదా, శిష్యుడు అంటే ఎరుకనే ఉండాలి కదా అనుకునేవాడిని. కానీ దాని డెప్త్ మీనింగు ఆ 4 ఫ్లోర్లు అయిపోయిన తర్వాత వచ్చింది. ఎందుకంటే కత్తి చూడండి, ఇప్పుడు నా మెడ మీద పెట్టి నవ్వుతూ కోసిన కత్తి తెగుతుంది కదా, షార్ప్గా ఉంటే. సీరియస్గా కోస్తే కత్తి నువ్వు నవ్వుతూ కోసినా తెగుతుంది, సీరియస్గా కోసినా తెగుతుంది. గురువు మాట నవ్వుతూ మాట్లాడినా జరుగుతుంది, సీరియస్గా మాట్లాడినా జరుగుతుంది అనేది అర్థమైంది నాకు. అది గురుశక్తి అంటే. స్వామి ముక్తానంద చెప్తే ఎరగలే, 4 ఫ్లోర్లు వచ్చిన తర్వాత వెలిగింది. ఇది అనుభవపూర్వకమైన జ్ఞానం. అప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నందా సార్కి మొదట్లో ఏ టెన్షన్ ఉందో ఆ తర్వాత నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నా పక్కన ఒకడు ఉండేటోడు, నువ్వెందుకురా టెన్షన్ పడదావు అనేటోడు. అరే నువ్వు కూడా నా మాదిరేరా, నీకు కూడా కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోతే అర్థమవుతుంది అని చెప్పేటోడు. రెండో పాయింట్, ఇక్కడ మార్నింగ్ గుంటూరు జిల్లాలో జరిగింది ప్రోగ్రాం, చిన్నపాలెంలో. అదే గుంటూరులో ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే నేను నవకాంత్ వచ్చాం. కరోనాకు ముందు, ఇంకా కరోనా రాబోతోంది అంతే, ఇంకా వెరీ దగ్గరలో, వేరే దేశాల్లో ఉంది, మన దేశానికి రాబోతోంది. పత్రి సారు ఎంత సీరియస్ అయ్యాడంటే అంత సీరియస్ అయ్యాడు మా మీద. ఎప్పుడన్నా నేను నవకాంత్ కనపడితే ప్రేమగా దగ్గర పిలుచుకొని తిన్నారా అని అడుగుతాడు ఆయన. ఫస్ట్ అడిగేది తిన్నావా అని అడుగుతాడు. ఆ రోజు మాత్రం తిన్నావా అని కాదు కదా, కనబడితే ఇంకా నరికి పోగులు పెట్టేటట్టు ఉన్నాడు. అవులా నా కొడుకల్లారా, ఎందుకు వచ్చారా మీరు ఇక్కడికి అంటున్నాడు. ఊరని మనం ఏం చేసినాం రా, ఏమైనా తప్పు చేసినామా అని ఒకరి మొగాలు ఒకరు చూసుకుంటాం. ఈ దొంగకోలు పట్టేటోళ్ళు ఉంటారు కదా, ఆ పరిస్థితి అయిపోయింది మాది. ఆయన అంతకంటే దారుణంగా చూస్తున్నాడు మమ్మల్ని. అంటే మనం ఏం చేసినామని ఆలోచించుకుంటున్నాం. శాటిలైట్ ఏమైంది అంటున్నాడు. అదేమన్నా శాటిలైట్ ఏమన్నా జేబులోంచి తీసి ఇచ్చేకి, శాటిలైట్ అది. మనకేం తెలుసు సార్, అంతే, నోట్లోంచి మాట లేదు. శాటిలైట్ ఏమైంది రా అంటున్నాడు. అంతే, అదేదో కార్టూన్ బొమ్మలు ఉంటాయి చూడు, ఆ టైప్ అయిపోయింది అది. ఒకరి మొగాలు ఒకరం చూసుకుంటున్నాం. మీకు ఎక్కట్లేదరా, దిమాగ్ పని చేయట్లేదరా, ఇట్లా సీరియస్ అయిపోతున్నాడు ఆయన. చుట్టూ కొన్ని 100 మంది చూస్తున్నారు. ఒరే ఇంతకన్నా నరకం ఇంకొకటి ఉండదురా, వీడేమో ఉండరా కొంచెం అన్నం తినిపోదాం ఆకలేస్తుంది అంటాడు. ఈ తిట్లకు మళ్ళీ నువ్వు అన్నం కూడా తింటావరా నువ్వు, ఫస్ట్ ఇక్కడ నుంచి పోదాం మనం, ఇక్కడ క్షణం కూడా మీరు కనబడొద్దు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి అంటాడు ఆయన. యాడికి వెళ్ళాలా, ఏం చేయాలా వెళ్ళి, శాటిలైట్ అంటాడు. చూడు ఎట్లుందో.
అప్పటికి కొంచెం అర్థమైంది, ఎందుకంటే 2 ఫ్లోర్లు వచ్చినాయి అప్పటికి. వచ్చిన తర్వాత ఇది రియల్గా జరిగిన సంఘటన అంతా నేను చెప్పేది. మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో పిఎంసీ ఆఫీస్ ఉంది. పైన టాప్ ఫ్లోర్లో కూర్చున్నాం. భోంచేయలే, ఆయన తిట్టిన తిట్లకి ఇంకా తినాలనిపించలే, వచ్చేసినాం. మేము డిస్కస్ చేస్తున్నాం. నవకాంత్ అంటున్నాడు, సమస్య లేదు, మన దగ్గర ₹1,00,00,000 మాత్రమే ఉంది, ఇప్పుడు మనం శాటిలైట్ చేసేస్తే ఉన్న డబ్బులు అయిపోతాయి, కంపెనీ ఏం చేయాలి అని చెప్పేసి నవకాంత్ అంటున్నాడు. నేనేమంటున్నానంటే, నాకెందుకో సార్ చెప్పే దాంట్లో ఏదో ఎక్కడో మనం మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. గట్టిగా కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి కదా, ఆయన అంత గట్టిగా పట్టుకుంటాడు, లేకపోతే ఎందుకు పట్టుకుంటాడు? ఎక్కడో ఏదో మనం మిస్ అవుతున్నాం స్వామీజీ అని చెప్పేసి నేను, మిస్ అయ్యలేదు, ఏం లేదు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, 1,20,00,000 ఖర్చు అవుతాయి, ఉన్నదే 1,20,00,000 అప్పు చేయాలా, కంపెనీ ఎట్లా నడుపుతామని. ఇది డిస్కషన్ ఇట్లా చూడు ఎట్లుందో. కంప్లీట్ లాజిక్ మైండ్గా నవకాంత్ మాట్లాడుతున్నాడు, కంప్లీట్ పత్రి సార్ వైపుగా ఇంటిటివ్గా నేను మాట్లాడుతున్నా. ఫైనల్గా మాకిద్దరికి పెద్ద ఫైట్ అవుతుంది. ఇంకా మనోడు వద్దంటాడు, నేను కావాలంటాను. సరే అని లాస్ట్కి ఒక డెసిషన్కి వచ్చాం. తీరా ఓకే అనుకున్న డెసిషన్కి వచ్చిన తర్వాత మన మాస్టరు బాంబేలో ఉన్నారు, ఆయన పేరు మహేష్ అగర్వాల్. ఆయన దగ్గర 3 శాటిలైట్ లైసెన్సులు ఉన్నాయి, ఒకటి కూడా కాదు, 3 ఉన్నాయి. వెంటనే ఆ విషయం తెలిసింది, ఆయనకు ఫోన్ చేసాం. ఏం 2 ఆలోచనలు లేకుండా బాంబే నుంచి వచ్చేసినాడు హైదరాబాద్కు. వచ్చినాడు, శాటిలైట్ ఇచ్చినాడు, పోయినాడు. వారం రోజుల్లో శాటిలైట్ అయిపోయింది. అది నేను ఇప్పుడు చెప్తున్నా కానీ ఆ లైవ్లో కిక్ ఉంటుంది. అది అనుభవించినోడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఇది చావు అనుకో, ఇప్పుడు ఈయననే పోయి ఇక్కడ చచ్చిపోయేది ఉందన్నమాట, ఇక్కడ చచ్చిపోతాడు. ఇక్కడికి వస్తే ఇంత దగ్గరగా సావును చూస్తే ఎట్లుంటుంది మనిషికి? దగ్గరగా సావును చూస్తే ఎట్లుంటుంది? సేమ్ ఎట్లే ఉంది అది. ఆ ఎక్స్పీరియన్స్ లోపల నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా అసలు ఆ మహేష్ అగర్వాల్ అనేటువంటి నేను జీవితంలో ఎప్పుడు చూడలే. అతను బాంబేలో ఉండడం నాకు అంతకంటే తెలియదు. అంటే గురువు నవ్వుతూ మాట్లాడినా, సీరియస్గా మాట్లాడినా కత్తి తెగుతుంది. కత్తి యొక్క లక్షణమే తెంపడము, నరకడము, కోయడము, దాని లక్షణమే అది. కానీ అక్కడ చూస్తేనేమో ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో నుంచే సృష్టించే శక్తే మహాగురువు. అంటే ఏమీ ఉండదు చూడ్డానికి, కానీ అన్నీ క్రియేట్ అయిపోతాయి. 14-15 ఏళ్ళ కిందట ఏముంది ఇక్కడ? ఇసుక తెప్పలు తప్ప. ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి మానస సరోవరం వచ్చేసింది. 2009 సంవత్సరం అండి. సరే, ఇక్కడ ఏదో మానస సరోవరం అదొక పిరమిడ్ని ధ్యానాశ్రమాన్ని కట్టాలని ఒక క్రియేషన్ రావటంతో తటవర్తి రాఘవరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకు ధ్యానం చేసినప్పుడు ఒక అనుభూతి రావటం. సరే, అది క్రియేషను లేకపోతే సంకల్పమో ఏదో నాకు తెలియదు, కానీ అనుకోకుండా నా భార్యకి చెబితే ఆవిడేమో అక్కడ అందరి ముందు మళ్ళీ మాట తప్పుతామని చెప్పి అందరి ముందు కమిట్మెంట్ చేయించింది. సరే, వచ్చిన తర్వాత లక్ష్మణరావు గారు, అబ్బూరు కోటేశ్వరరావు గారు వీళ్ళకి చెప్పి, ఎందుకంటే ఈ ఆశ్రమాన్ని కట్టాలంటే ఇది మన వల్ల అయ్యేది కాదు, 30 లక్షల రూపాయలు అప్పు ఉంది అప్పుడు నాకు, ఇది కట్టాలంటే కనీసం ₹1,00,00,000 అవుద్ది, ఎందుకు మనకెందుకు లేనిపోయిందనే ఉద్దేశంతో ఆ లక్ష్మణరావు అని, అబ్బూరు కోటేశ్వరరావు అని, ఇంకా శంకర్రావు గారు కూడా వచ్చారు. ఇది పరిస్థితి, మరి ఈ స్థలం ఇది మీది చూసుకోండి, ఈ స్థలం మీకు నచ్చితే మాత్రం అదేదో మీరే కట్టుకోండి, మీరే చేసుకోండి అని అన్నా. సరే, వీళ్ళేం చేశారంటే అబ్బూరు కోటేశ్వరరావు అన్నాడు, లక్ష్మణరావు కూడా ఇంత అద్భుతమైనటువంటి అసలు ఆ స్థలాన్ని చూడంగానే ఆయన గట్టిగా నన్ను వాటేసుకొని గిరగిరా గిరగిరా చెప్తుంటే నాకు ఊపిరి పోయిద్దామనిపించింది. ఆనందం పట్లక ఆయన ఊపిరి తిప్పుతున్నాడు నన్ను. సరే, ఆయన అన్నాడు, కాదు కాదు, ఒక పని చేద్దాం, వచ్చే వారం రోజుల్లో విజయవాడ వస్తున్నాడు పత్రిజీ, ఆయనకి స్థలం చూపిద్దాం అన్నాడు. సరే, చూపించుకోండి అన్న. అసలు చిత్రం ఏంటంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ధ్యానం అలవాటైంది, కానీ పత్రిజీ చుట్టూ తిరుగుతున్న పత్రిజీ దగ్గరికి వెళ్ళి ఏనాడు నేను సెకండ్ ఇచ్చింది లేదండి. ఎందుకంటే ఆయన ఇంకా నాకు నచ్చలా. ధ్యానం అయితే నచ్చింది, కానీ ఆయన మాత్రం నాకు నచ్చలా. ఆయన పద్ధతుల వ్యవహారాలు చూస్తే మనకెందుకు అని ఎప్పుడు దూరంగా ఉండేవాడిని. ఎక్కడికి పోయినా క్లాసులకు వెళ్ళేవాడిని, కానీ ఎక్కడ దూరంగా ఉండేవాడిని. సరే, చూపించుకోండి అన్న.
సరే లక్ష్మణరావు గారు వీళ్ళందరూ వారం తర్వాత తీసుకొచ్చారు, ఒక 30 మంది వచ్చారు కారు తీసుకొని. అప్పటికి స్థలం పెద్ద గోతులు గుంటలు తుమ్మకంపలు పెద్ద పెద్ద గోతుల్లాగా ఉంది, అసలు ఏమీ డెవలప్మెంట్ కూడా లేదు. ఆ కారు దిగిన తర్వాత ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉండి చాలా చాలా అత్యద్భుతమైనటువంటి దివ్యశక్తి స్థలం అయ్యేది. పూర్వంలో ఋషులు ఋషీశ్వరులు యోగీశ్వరులు తపస్సు చేసినటువంటి ఒక తపస్సంపన్నమైనటువంటి స్థలం. రాబోయే కాలంలో మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక యాత్రా స్థలంగా మారుద్ది అన్నాడు. మీరు కొట్టినట్టే వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు టప టప కొట్టారు. నేను అనుకున్నాను, ఓరి బాబు ఈ గురువు సామాన్యుడు కాదు, బాగా గ్యాస్ ఎక్కిస్తున్నాడు, ఈ తుమ్మకంపలు పారకంపలు గోతులు గుంటలు ఉన్నది యాత్రా స్థలంగా మారుద్దా, ఏదో చెప్తా ఉంటాడులే ఎక్కడ జారిపోతాడు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా బాగా ఎక్కిస్తున్నాడని ఉద్దేశం అనుకో నేను చప్పట్లు కూడా కట్టలేదండి. మీరందరూ కొట్టినా వాళ్ళు కొట్టినా నేను చప్పట్లు కూడా కొట్టలా. కానీ తర్వాత తెలిసిందండి, ఆ మహానుభావుడు ఈరోజు ఉన్నటువంటి మరి ఈ సుందరాన్ని ఈ సౌందర్యాన్ని ఈ దాని యొక్క శక్తిని ఆనాడే దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆ మనోభక్త చూశాడా అనిపించి ఇప్పుడు నాకు అనిపిస్తుంది అది. మనము ఈ 2 కళ్ళతో చూస్తాం. గురువు తన త్రినేత్రం నుంచి చూస్తాడు. అందుకే గురువుకు మనకు ఎప్పుడు తేడా ఉంటుంది. మనకేమో ముళ్ళకంపలు గోతులు గొయ్యలు కనపడుతున్నాయి, ఆయనకేమో యాత్రాస్థలం కనపడుతోంది. చూడు ఎట్లుంటుందో. అట్లా ఆయన ఏదో వచ్చినాడు ఇచ్చినాడు అయిపోయింది. ఒకసారి నౌకాంతో నేను కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాం, ఒరే నిజంగానే అయ్యిందరా ఇది శాటిలైటు, అది శాటిలైట్ అయిపోయింది ఆల్రెడీ. మనమే కదా ఇక్కడ ఉన్నాము, లేకపోతే ఎవరైనా ఉన్నారా? అదేదో అయిపోయిందబ్బా. అట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం. అప్పటికీ నమ్మేది లేదు. డబ్బు ఫిజికల్గా ఏదైనా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు మనుషులు అన్నీ ఉండి కూడా అవి జరగడానికి జరిగే పరిస్థితి లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ మనుషులు లేరు, డబ్బు అంతకంటే లేదు, కానీ ఇది జరిగిపోయింది. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, పత్రిజీ వాక్కు అంత శక్తివంతమైంది. ఆయనకు తెలుసు భవిష్యత్తు. తర్వాత ఆయన బాడీ వెకేట్ చేసే ముందర పిఎంసి హిందీ శాటిలైట్ అవ్వాలి అన్నాడు. తెలుగు అంటే ఇంతమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ, హిందీలో మనుషులు లేరు, హిందీ శాటిలైట్ ఎలా అవుతుందబ్బా? మళ్ళీ నా లాజిక్ బ్రెయిన్ వచ్చేసింది. వెంటనే అరే 2 ఉదాహరణలు ఉన్నాయి కదరా, ఒకటి బిల్డింగు 2 శాటిలైటు, మళ్ళా లాజిక్ మైండ్కి పని పెడతావేంట్రా అంటది నా ఆత్మ. అవును కదా, మనం అట్లా ప్రయోగాలు చేయకూడదని చెప్పేసి సిన్సియర్గా దాని మీద వర్క్ చేస్తే మళ్ళా బాంబే నుంచి మహేష్ అగర్వాల్ గారు రావడం, 3 ఉన్నాయి కదా ఇంకోటి తీసుకో, అయిపోయింది అంతే శాటిలైట్. అది ఇప్పుడు హిందీ శాటిలైటు. పత్రి సార్ ఏమన్నాడంటే, టాటా స్కై అనేది అప్పట్లో చాలా పెద్ద నెట్వర్క్ ఇండియాలో, ఇప్పుడు అది టాటా ప్లే దాని పేరు. ఈ భారతదేశంలో ఎలైట్ గ్రూప్ అంతా కూడా టాటా ప్లేలో ఉంటుంది. దాంట్లో రావాలని సార్ ఎప్పుడు అడిగేవారు. మనకేమో బ్యాండ్ విడ్త్ అప్పుడు లేక ఎయిర్టెల్లో వచ్చింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? సార్ ఏదైతే ఆ రోజు టాటా స్కై కావాలి అని అన్నారో, ఈ నెల 28వ తేదీ అఫీషియల్గా టాటా స్కైలో లాంచ్ అవుతుంది, టాటా ప్లేలో. దాని కనెక్షన్లు 2 కోట్లు, భారతదేశం అంతా 2 కోట్ల పైన కనెక్షన్స్ అవి. అది రావడం చిన్న విషయం కాదు. అది రావడానికి ఎంత వర్క్ జరిగిందో అది కూడా అంత మిరాకిలే. లాస్ట్కు ఇది వస్తే వస్తుంది లేకపోతే లేదని వదిలేశారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు 1088 దాని నెంబరు ఎవరింట్లో ఉంది? టాటా ప్లే, టాటా స్కై. 1 2 3 4 5 6 7 మెంబర్స్. గట్టిగా చెప్పట్లు కొడతాం ఆ మాస్టర్లకి. 1088లో టాటా ప్లేలో
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ హిందీ ఛానల్ వస్తుంది, అందరం చూడాలి. ఎవరెవరైతే టాటా ప్లే ఉందో వాళ్ళందరికీ చెప్పండి. ఇప్పుడు టెస్ట్ నడుస్తోందన్నమాట. 28వ తేదీ అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు ఈవినింగ్. ఇదేమన్నా డబ్బులుండి జరుగుతుందా అంటే అక్కడ కూడా అంతే, సేమ్ స్టోరీ. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం, హిందీ ఛానల్ వాళ్ళు ఎక్కడండి? ఢిల్లీ. అది హైదరాబాద్ అంటే మనకు పట్టుంది ఇంచులో. ఢిల్లీలో ఏం పట్టుందండి? ఎవరున్నారు మనకు ఢిల్లీలో? మెయిన్గా మనం చెప్పుకోదగ్గ ఫ్యామిలీ ఉండేది ఢిల్లీ శాస్త్రి గారి కుటుంబం. అక్కడ చూస్తే శాస్త్రి గారు బాడీ వెకెట్ చేశారు. ఉన్నది ఎవరండి? వాళ్ళ ఆవిడ వసంత శాస్త్రి గారు, వాళ్ళ పెద్దమ్మాయి అలేఖ్య శాస్త్రి గారు, చిన్నమ్మాయి అమూల్య శాస్త్రి గారు. ముగ్గురు అమ్మాయిలే. ప్రతి ఒక్కళ్ళకి ఒక క్వశ్చన్ మార్కు, ఛానల్ ఎట్లా అని. కానీ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి వీళ్ళ ఛానల్ నడుపుతున్నదని. పత్రి సారు ఒకప్పుడు గృహిణి లేదా అమ్మాయి లేదా ఒక లేడీ అంటే వంటింటికి లేదా ఇంట్లో. కానీ పత్రి సార్ ఏం చేశాడో తెలుసా? అదే అలేఖ్య శాస్త్రి వాళ్ళ పెద్దమ్మాయిని, వసంత శాస్త్రి మేడం వాళ్ళ పెద్దమ్మాయిని ఈ యొక్క హిందీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు మేనేజింగ్ డైరెక్టర్ని చేశారు. చిన్నమ్మాయిని చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ చేశారు. అంటే మొత్తం ఎంటైర్ ఛానల్ అంతా ఆమె చేతుల్లో కనుసన్నల్లో నడుస్తూ ఉంటుంది. అది వాళ్ళు చదివిన చదువులు కూడా అవే. పెద్దమ్మాయి ఏమో కంపెనీని ఎట్లా నడపాలో చదివింది, సిఏ. చిన్నమ్మాయి ఏమో ఎంబీఏ చేసింది. చూడు ఎట్లుంటుందో, ప్రణాళిక చూడు ఎంత అద్భుతంగా ఉంటుందో. గురువుకు క్లియర్గా తెలుసు వీడేం చేయగలడో. నేనున్నాను ఎగ్జాంపుల్కి, నాకు ఏమీ తెలియదు. మీడియా అనే దాంట్లో నాకు ఓనమాలు కూడా రావు. నవకాంత్ అన్న కనీసం వీడియోలు చేసేవాడు, పత్రి సార్ ఆడియోలు చేసేవాడు, కొంత నాలెడ్జ్ ఉంది నవకాంత్కి. నాకు జీరో నాలెడ్జ్, నాకు ఏమీ రాదు. ఆ కెమెరా ఇప్పటికి కూడా 6 ఏళ్ళైంది మన ఛానల్ కంప్లీట్ అయిపోయి 7వ సంవత్సరంలో నడుస్తున్నాం మనం పిఎంసి తెలుగు. ఆ కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో ఇప్పటికీ తెలియదు నాకు. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఒక ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదు. స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, ఎలా రాయాలో తెలియదు. వాయిస్ ఓవర్ ఉంటుంది, తెలియదు మనకు. ఇల్లే అడ్మిన్, ఇల్లే హెచ్ఆర్, ఇల్లే ఏం రాదు మనకు. కానీ నాకు ఒకటి వచ్చు, గురువు ఏదైనా చెబితే చేయడం వచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలో తెలుసు నాకు. ఒక ప్రోగ్రామ్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉండాలి, ఎంత క్వాలిటీలో ఉండాలి, ఎంత టైంలో రావాలి, ఎంత బ్యూటిఫికేషన్ జరగాలి, ఎండ్ ఎంత అద్భుతంగా ఉండాలో తెలుసు నాకు. పత్రి సార్ దగ్గర అది నేర్చుకున్నాను. సార్ ఏదైనా చెప్పాడు అంటే ఆనంద్కి అది అయిపోయింది అని అర్థం, చెప్పినప్పుడే అయిపోయిందని అర్థం. అది సార్ ఏదైనా నాకు ఒక పని చెప్పినప్పుడు రెండోసారి ఎప్పుడు అడగలేదు ఆయన. ఇదేమైందని ఎప్పుడు అడగలేదు, నేను అడిగించుకోలేదు కూడా. సార్ చెప్పాడంటే అది అయిపోయింది, ఆ చెప్పినప్పుడే అయిపోయింది అంతే అది. సో ఈరోజు ఈ పౌర్ణమి రోజున ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. మనము మన ఈ 2 కళ్ళకి చూస్తే ఏమీ ఉండదు, ఆడ ఏముంటుంది, ఏముండదు. కానీ గురువు చెప్పిన వాక్కును పట్టుకుంటే సమస్తము అక్కడే ఉంటుంది. ఈ 2 కళ్ళకి ఏమీ కనిపించదు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టు, ఎంతోమంది సోకాల్డ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఈ ఛానల్ 6 నెలలు నడిపితే చాలదు ఇల్లు, వీళ్ళ మొగాలకి. ఒక 1 ఇయర్ నడిపితే చాలదు. పెద్ద పెద్దోళ్ళు ఛానల్ పెట్టి ఎత్తేసినారు. వీళ్ళు ఏందబ్బా ఛానలు? ఎవరో కాదు మాట్లాడింది, మన వాళ్ళు. 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 7వ సంవత్సరంలో సక్సెస్ఫుల్గా ఉన్నాం మనం. గురువాక్కు ఏ పని చేయనోడికి ఏముండదు, నాకు అది అర్థమైపోయింది. ఒకరోజు పత్రి సార్ని అడిగా, సార్ పిఎంసీ తప్ప వేరే పని చెప్పండి సార్, నేను చేస్తాను, పిఎంసీలోంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పాను. మసప్ ట్యాంక్ దగ్గర ధ్యాన జగత్ ఆఫీస్ నుంచి పిఎంసీ ఆఫీస్కి పత్రి సార్ని తీసుకొస్తున్నాం, నేను నవకాంత్ పత్రి సార్. నేను ఉండదలుచుకోవట్లేదు అన్నాను. ఏమైంది అన్నాడు.
ఈ బయట నుంచి వచ్చే కామెంట్స్ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదు సార్, తట్టుకోలేకపోతున్నాను, ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది అన్నాను. సార్ ఏమన్నాడంటే, పిఎస్ఎస్ఎంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి ఆనంద్ అన్నాడు. ఉన్నాయి సార్, ధ్యాన గ్రామీణము అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి సార్ ప్రాజెక్టులు. వశిష్ఠ గౌతమ్ ఉంది, కడతాలు ఉంది, పిరమిడ్ వ్యాలీ ఉంది, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాను. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంది, స్పిరిచువల్ ఇండియా ఉంది, స్పిరిచువల్ సైన్స్ ఉంది, ఢిల్లీలో పిరమిడ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంది, ఇలా ఉంది, అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఒరే ఇన్ని నేను నడుపుతున్నావు, నువ్వు పిఎంసీని నడపలేవరా? ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తూనే ఉంటాయిరా, అందుకే దాన్ని కుక్క అన్నారు, దీన్ని ఏనుగు అన్నారు అని చెప్పాడు సారు. లెక్కలేనన్ని కామెంట్స్, ఎన్ని పడితే అన్ని మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఒక్క మాట నిలిపేలా చేసింది. తర్వాత ఒక మాట చెప్పారు సారు, 2015లో చెప్పారు. ఇది సరదాగా చెప్పారు, నవ్వుకుంటూ చెప్పారు. అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నవ్వుకుంటూ చెప్పారు. ఇది అసలైన పాయింట్కి వస్తాను, ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మహాభారతం చూడ ఆనంద్ అన్నాడు. అప్పటికి అది హిందీలో ఉంది, డిస్నీ హాట్స్టార్లో మహాభారతం ఉంది, నువ్వు చూడు, చాలా బాగుందిరా, నేను బాగా ఎంజాయ్ చేశాను రా, ఎంత అద్భుతం రా ఇది అన్నాడు. సార్ నాకు హిందీ రాదు, నేను ఎట్లా చూస్తాను సార్ అన్నాను. భాషతో పని ఏముందిరా, అది బాగా అర్థమవుతుంది, నువ్వు చూడరా అన్నాడు. నేనేం చేశానంటే ఆ హిందీ నా మోహానికి నాకేం ఏడుస్తూ వదిలేసాను. నేను 2022లో హిందీ షేర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ వర్క్కు తిరిగా 12 రాష్ట్రాలు. ఆ చలి ఇక్కడ చలి కాదు, ఢిల్లీ చలి, అది ఒక రకంగా ఉంటుంది, అది పోతే కానీ తెలియదు దాని బాధ. ఓకే, 12 రాష్ట్రాలు తిరిగాము. దాని రిజల్ట్ ఒక డిజాస్టర్ ఎక్స్పీరియన్స్. రాముడికి వైరాగ్యం తీవ్రంగా ఒకసారి వచ్చినప్పుడు వశిష్ఠుడు బోధించాడు కదా, ఆ వశిష్ఠుడు బోధించక మునుపు ఒకటి ఒక స్థితి ఉంటుంది కదా మనిషిలో, ఆ స్థితి నాలో అలుముకుపోయింది. ఏందిరా ఇదంతా, ఏం చేసాం మనము, ఏం రిజల్ట్ వచ్చిందని ఒక వైరాగ్యం పూనింది నాకు. ఇంట్లో ఉన్న హైదరాబాద్కు వచ్చేసిన, ఛానల్ నొక్కుతా ఉన్నా, తెలియకుండా అది డిస్నీ హాట్స్టార్కి పోయింది. డిస్నీ హాట్స్టార్కు పోగానే పత్రి సార్ మహాభారతం అని చెప్పింది, జస్ట్ నాకు లోపల నుంచి ఏదో ఎవరో చెప్పినట్లు వినపడింది. ఆ మహాభారతం నొక్కితే తెలుగులో ఉంది. అరే నేను తెలుగులో ఉంది కదరా, ఇది ఇంతకుముందు హిందీలో ఉందనుకున్నా. సరే అని ఒక ఎపిసోడ్ చూద్దాం నొక్కగానే దేవవ్రతుడు, భీష్మ పితామహుడు ఎంట్రీ స్టోరీ ఒకటి వచ్చింది. ఆ ఒక్కటి చూసినా అంతే. ఆ ఒకటి కాస్త దాదాపు 3 నెలలు 256 ఎపిసోడ్లు ఇంకేం చేయలే, అదే చూసుకుంటూ కూర్చున్నా. 3 నెలలు 256 ఎపిసోడ్లు చూసా. ఈ 256 ఎపిసోడ్లు చూడకమునుపు ఉన్న ఆనంద్కి, చూసిన తర్వాత ఉన్న ఆనంద్కి మార్పు నా లోపల నేనే గమనించగలుగుతున్నాను. పత్రి సార్ చెప్పినప్పుడే కనుక చూసిందంటే కథ ఇంకొకలా ఉండేది యాక్చువల్గా, కానీ నేను చూడలేదుగా. అందులో ధర్మ సూక్ష్మాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఎంత కనువిప్పు కలగజేశాయంటే నా లైఫ్లో ఎన్ని విషయాలను నేను నేర్చుకున్నానంటే, ఒక్కటే జన్మలో ఒక 100 జన్మల జ్ఞానాన్ని ఏ ఆత్మ అయినా నేర్చుకోవాలి అని అనుకుంటే, ఒక మనిషి నేర్చుకోవాలి అనుకుంటే, ఒక తెలివైన ఆత్మ అలా చేస్తుందని యోగ పరంపరలో పత్రి సార్ చెప్తారు. యోగ పరంపరలో సార్ ఏం చెప్తారంటే, ఒక తెలివైన ఆత్మ 100 జన్మలను ఒకటే జన్మలో దాటేస్తుందని చెప్తాడు. అంటే ఏంటి, అంతటి జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. అంతటి జ్ఞానాన్ని నిజంగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే డిస్నీ హాట్స్టార్లో మహాభారతం తెలుగులో ఉంది, హిందీలో ఉంది. ఏ భాష వచ్చిన వాళ్ళు ఆ భాష ఫస్ట్ ఇమ్మీడియట్గా చూడమని చెప్తాను నేను. హైలీ రికమెండ్ మహాభారతం. అది కనుక చూడకపోయిందంటే ఈరోజు ఈ ఆనందమైనటువంటి ఈ కుర్చీలో ఉండడు. అంతటి తీవ్రమైనటువంటి వైరాగ్యం. ఇప్పుడు ప్రాబ్లము బయట వాళ్ళతో అయితే ఎవరైనా ఏమైనా చేస్తారు, ప్రాబ్లము సొంత ఇంట్లో వాళ్ళతో అయితే ఎవరు మాత్రమే ఏం చేస్తారు? ఓకే, చెప్పుకుంటే సామెత ఏదో ఉంటుంది అది. సో నేనేం చెప్తున్నానంటే, ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్మస్థాయి అక్కడ ఉంది. ఏ వ్యక్తి ఆత్మ ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళు ఆ పనులు మాత్రమే చేస్తారు. మనమేమనుకుంటామంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వీళ్ళు ఇలా చేయాలి కదా, వాళ్ళు అలా చేయాలి కదా, వీళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పడానికి నువ్వెవరు? ఆత్మ ఏ స్థాయిలో ఉంటే ఆ పని మాత్రమే చేస్తుంది, అంతకు మించి చెయ్యలేదు. అది అర్థం చేసుకోవాలి.
ఒకానొక సందర్భంలో కృష్ణుడు చెప్తాడు, నువ్వు చావాల్సిన టైం వచ్చింది, నువ్వు చావు, లేకపోతే నేనే చంపుతా, మాట తప్పైనా సరే నిన్ను చంపేస్తా, ఇప్పటికే చాలా ఓవర్ చేసినావు, ఇంకా నువ్వు చావు అంటాడు. ఎవరిని? భీష్మ పితామహుణ్ణి. వెంటనే ఆ భీష్మ పితామహుడు పైకి లేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నాతో? నేనేం తప్పు చేశాను? నేనెవరు? ఎంతటి అద్భుతమైన వ్యక్తిని ఈ భూమి మీద, మాట కోసం సర్వం త్యజించిన వాడిని. ఈయన స్టైల్లో ఈయన లేస్తాడు. కృష్ణుడు క్లియర్గా చెప్తాడు, ఎవరి కోసం నువ్వు ప్రతిజ్ఞ చేసావు? మీ నాయన కోసం ప్రతిజ్ఞ చేసావు. లోక కళ్యాణం కోసం చేసావా? జరిగేది అధర్మం అని తెలుసు. ఏ వైపు ఉన్నావు? ఎన్ని చేయకూడని పనులు జరిగాయి నీ వల్ల. అంబ శాపంతో ఇప్పుడు నువ్వు చావడానికి రెడీగా ఉన్నావు. నువ్వు చస్తే బాగుంటుంది అన్న ఆ ఒక్క వర్డుతోనే భీష్మ పితామహుడిలో ఎంతో చలనం కలుగుతుంది. ఆయనకు అప్పటికే అర్థం కాదు అక్కడ ఉన్నది ఎవరు అని. మామూలుగా అర్జున్ని ఎలా ట్రీట్ చేస్తాడో అలానే అనుకుంటుంటాడు కృష్ణుణ్ణి. ఒక్కసారిగా కాలాన్ని ఆపేసి ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు. వెంటనే మొత్తం లోపల ఉన్న అహంకారాలన్నీ అలైన్మెంట్ అయిపోయి ఒక్కసారిగా స్టడీ అయిపోతాడు భీష్మ పితామహుడు. అంటే మనం చేసేది మంచి అనేటువంటి ఆ మంచిలో కూడా నిజానికి అది బిగ్ పిక్చర్లో అసలైనటువంటి కథలో ఉందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆయన పెళ్లి చేసుకోకపోవడం వల్ల సత్యవతి ద్వారా వచ్చినటువంటి చిత్రాంగదుడు, విచిత్ర వీరులు, వాళ్ళ ద్వారా ఎంత నష్టం జరుగుతుందో, ఎన్ని జరగరానివి జరిగాయో, దాని అంతటికి కారణం భీష్ముల వారే. 2, పాండవుల వైపు ధర్మం ఉందని తెలిసి మాట ఇచ్చిన కారణంగా ధృతరాష్ట్రుడి వైపు ఉండిపోతాడు, దుర్యోధనుడి వైపు ఫైట్ చేస్తాడు, మాట అంటాడు. ఇది కూడా ఒక అహంకారమే అంటాడు. ఎవరు నిలబడమన్నారు నిన్ను మాట మీద? సందర్భాలు చూడు, పరిస్థితులు చూడు, అప్పటికి అది కరెక్టు, ఇప్పుడుకి కరెక్ట్ కాదది. ఏ వైపు ఉన్నావు నువ్వు? ఈరోజు నువ్వు చావాల్సిన టైం ఆసన్నమైంది చెప్పగానే రెండో ఆలోచన లేకుండా యాక్సెప్ట్ చేస్తాడు. ఎప్పుడు? కృష్ణుని యొక్క విశ్వరూపం చూసిన తర్వాత. ఆయన చావు కూడా ఈ భూమండలం మీద ఎవరికి అంతటి కష్టమైన చావు లేదు. అంపశయ్య మీద పడుకోబెడతారు. అంటే భీష్ముడు మంచోడు కాదా అంటే ఆయనంత మంచోడు భూమండలం మీద ఎవరు లేరు. కానీ ఆయన చేసిన పని. అలానే మనం కూడా మంచి చేస్తున్నామనే అనుకుంటాం. మనం మంచి చేస్తున్నామా లేదా అన్నది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మనల్ని ఎవరు ప్రశ్నించరు. ఏం మంచి చేస్తున్నాం, ఏం మంచి చేయట్లేదని మనమే ప్రశ్నించుకోవాలి. అది నాకు అర్థమైన తర్వాత నాకు అప్పటి వరకు భీష్ముడు అనేటువంటి వ్యక్తి నాకు హీరో. ఆయన ఓహో ఈ క్యారెక్టర్లోనే ఇంతుందా అది. అట్లా ఈ మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో లెక్కేలేరు. విదురుడైతేనేమి, దుర్యోధనుడైతేనేమి, ఇటు వస్తే పాండవులైతేనేమి, ధృతరాష్ట్రుడైతేనేమి, ద్రోణుడైతేనేమి, ఒక అద్భుతం అన్నమాట. ఈ మహాభారతం అనేది ప్రతి ఒక్కళ్ళం చూడాలి. నేను ఈ సంవత్సరం అంతా ఈ మహాభారతమే మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. ఈ సంవత్సరం అంతా మహాభారతమే చెప్పాలని డిసైడ్ అయిపోయాను. నేను దీని మీదే రీసెర్చ్ చేస్తున్నాను. సో అటువంటి మహాభారతాన్ని అద్భుతంగా పిఎంసి ద్వారా తీసుకురాబోతున్నాం మనం. పిఎంసి ద్వారా మహాభారతాన్ని కన్నుల పండుగగా తీసుకురాబోతున్నాం. మాస్టర్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి. అక్కడ కృష్ణుడు ఎలానో మహాభారతంలో, ఈ పిఎస్ఎస్ఎంలో మనకు పత్రిజలాగా. పత్రిజీ చెప్పిన ప్రతిదీ అక్షర సత్యం, అది జరిగి తీరుతుంది. ఆయన యొక్క వాక్కు అంత శక్తివంతమైంది. ఆయన క్లియర్గా చెప్పారు, ఈ భూమండలం మీద ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో పిఎంసి వచ్చి తీరుతుంది. వచ్చి తీరుతుందంటే తీరుతుందంతే, దానికి ఆప్షన్ ఉండదు. ఎలా తీరుతుంది అని అనుకునేవాడిని నేను కూడా.
ఇప్పుడు ఎంత నమ్మినా లోపల లాజిక్ మైండ్ నాకు ఉంటుంది కదా, నాకు పనిచేస్తుంటుంది కదా. అరే 192 దేశాలు, 195 దేశాలు మొత్తం. ఈ 195 దేశాల్లో ఉండేది భారతదేశంలోనే ఉన్నాం మనం, వేరే దేశంలో లేము. ఆ భాష రాదు. స్పానిష్ ఎవరికన్నా వచ్చా? మ్యాండలిన్ ఎవరికన్నా వచ్చా? ఎవరికి ఏ లాంగ్వేజ్ వచ్చు? రాదు కదా. మరి ఛానల్ ఎట్లా పెడతాం అనుకునేవాడిని. ఎప్పుడైతే ఈ టాటా ప్లేలో వచ్చిందో, ఇప్పుడు రామిరెడ్డి గారు విజయవాడలో ఒకరే ఉన్నారు ఇలాంటి పర్సన్. ఈ టాటా ప్లే ఏం చేస్తుందో తెలుసా? కరెక్ట్గా 1 ఇయర్లో ఇలాంటి రామిరెడ్డి సార్ లాంటి వాళ్ళని కనీసం 1,00,000 మందిని తీసుకొస్తుంది. అది 1,00,000 మానస సరోవర ఆశ్రమాలు వస్తే ఎట్లుంటాయండి? హిందీ లాంగ్వేజ్ అనేది ఈ భూమి మీద 3rd ప్లేస్లో ఉందండి. హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్లో 3rd ప్లేస్లో ఉంది. 3వ ప్లేస్లో ఉంది. ప్రతి దేశంలో ఉన్నారు హిందీ మాట్లాడే వాళ్ళు. మనము అత్యంత తక్కువ సమయంలో పత్రిజీ యొక్క లక్ష్యాలను మనం చేరుకోబోతున్నాం. వచ్చే 6 సంవత్సరాలలో పెను మార్పులు జరగబోతున్నాయి. ఇది పత్రి సార్ ఒక్కరే కాదు, సమస్త గురువులు చెప్తున్నారు. ఎన్ని లక్షల కోట్ల లీటర్ల పాలైనా సరే దాన్ని పెరుగు చేయడానికి ఎంత వేయాలి? తోడు ఎంత వేయాలి? కోట్ల లీటర్ల పెరిగేయాలా? అట్లానే ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఈ 100 కోట్ల జనాభాకు పిఎంసి అన్నది పెరుగు లాంటిది. అన్ని పాలను ఈ పెరుగు, ఈ తోడు మొత్తం పెరుగు చేసేస్తుంది. ఇది జరగబోతోంది ఈ 6 సంవత్సరాలలో. ఈ 6 సంవత్సరాల కాలంలో ఇది జరగబోతోంది. దీనికి మనమే ప్రత్యక్ష సాక్షులం. ఒక పిరమిడ్ వస్తే ఇంత అద్భుతమైతే ఈ భూమండలం మీద ఎన్ని పిరమిడ్లు రాబోతున్నాయో ఆ విధంగా రావడానికి ఈ నెల 28వ తేదీన టాటా ప్లేలో అఫీషియల్గా మనకు హిందీ ఛానల్ లాంచ్ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం హిందీ ఛానల్కి గట్టిగా. తెలుగు ఛానల్ని లాంచ్ చేసుకోవడం గొప్ప కాదు. అక్కడ ఎవరు లేరు. పత్రి సార్ ఫిజికల్గా లేరు. ఢిల్లీ శాస్త్రి గారు ఫిజికల్గా బాడీలో లేరు. ఎవరక్కడ పనిచేస్తున్నది? త్రిమూర్తుల్లాగా ముగ్గురు ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ ముగ్గురికి. పత్రి సార్ ఎదుటి వాళ్ళకేమో ఆడవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారండి అని ఇట్లా 2 కళ్ళు ఈ విధంగా. పత్రి సార్కి ఏమో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆది పరాశక్తి కనబడుతుంది. ఒక మామూలు మనిషికి గురువుకు అంతటి తేడా ఉంటుంది. మాస్టర్స్, ఎవరెవరైతే ఈరోజు ఇక్కడ ఉండి ఇది వింటున్నారో, పిఎంసి ద్వారా చూస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, పిఎంసి ద్వారా ఈ యొక్క జ్ఞానం ప్రపంచమంతా వెళ్ళాలి. ఎవరెవరు ఏదేది సహాయం చేయగలరో దయచేసి పిఎంసికి ఆ సపోర్ట్ని మీరు అందివ్వండి. మీరు ఇది చేయండి అని ఎవరు అడగరు. మన బాధ్యతగా మనం ఏం చేయగలమో ఆ విధంగా మనం మన యొక్క సహాయ సహకారాలను అందిద్దాం. దానికోసమే ఒక ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు జ్ఞానదాత సుఖీభవ. ఇది ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అంటారు, అంటే ఈసీఎస్ అనేటువంటి మెథడ్. ఒక 200 రూపాయలు అయ్యా నేను ప్రతి నెల పిఎంసికి ఇవ్వగలను అని చెప్తే ఆ 200 రూపాయలు వాళ్ళు రాసుకుంటారు. మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి బై డిఫాల్ట్గా ప్రతి నెల కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు మళ్ళీ పంపించాల్సిన అవసరం లేదు. ఆ ప్రాసెస్ని అంతటిని చేయడానికి ఇక్కడ శ్రీకాంత్ అనే మాస్టర్ ఉన్నారు. ఒకసారి లేచి నిలబడండి శ్రీకాంత్ సార్. ఆ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన దుబాయ్లో పనిచేసేవారు. పత్రిజీ అంటే పిచ్చి ఆయనకు. ఆయన శాలరీ అంతా ధ్యాన ప్రచారానికి ఖర్చు పెట్టేవాడు. ఆయన 200 రూపాయల నుంచి ఎవరు ఎంతైనా మీరు సపోర్ట్ చేయొచ్చు పిఎంసికి, అది మీ ఇష్టం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్న విషయం ఏంటంటే, బొట్టు కలిస్తే సముద్రం అయినట్లు మన బాధ్యత చెప్పడం అన్నది నా బాధ్యత. నేను చెప్తున్నాను. నేను ఉన్నా లేకపోయినా, చెప్పినా చెప్పకపోయినా జరిగేది ఎలాగో జరుగుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, నందా సార్ బాడీ వెకెట్ చేసినప్పుడు పిఎంసి ఏమైపోతుంది అనేవారు. ఏమన్నా అయ్యిందా? పత్రి సార్ బాడీ వెకెట్ చేశారు, ఏమైపోతుందో అన్నారు. ఏమన్నా అయ్యిందా? ఆనంద్ అనేటోడు చచ్చిపోయినా ఏం కాదు, ఇక్కడున్న పిఎంసీలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయినా ఏం కాదు. ఎందుకంటే అది పత్రి సార్ పెట్టింది. అది దానికి ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఎవరు ఏం చేయాలో వాళ్ళు వస్తారు. దేనివల్ల ఏది ఆగదు. కానీ మనం చేసే కర్మల ద్వారా మాత్రం
మనకి ఏది రావాలో అది వస్తుంది. మహాభారతం అదే చెప్తుంది. ఎవరయ్యా నువ్వు అని అడిగితే నువ్వు చేసే పనే నువ్వు ఏ పని చేస్తే అదే నువ్వు. కాబట్టి లోక కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని, ఎవరిని ఏది ఎవరు అడగరు, మీ బాధ్యతగా మీరు ఏం చేయగలరో అది చేయాలని, ఈ సంవత్సరం మీరందరూ మహాభారతం చూడాలని, 100 జన్మలను ఒకటే జన్మలో మీరు క్రాస్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.